లాస్ట్ ఓవర్ జీటీకి 10 రన్స్ కావాలి. బట్ ఇక్కడే మ్యాచ్ లాస్ట్ బాల్ వరకు వచ్చి ఒక 6 రన్స్ డిఫరెన్స్తో ముగిసింది. ఐపీఎల్ 2026లో క్రేజియస్ట్ థ్రిల్లర్గా మారింది. ఇక కంప్లీట్ రివ్యూలోకి వెళ్తే ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 210 రన్స్ అనే భారీ స్కోర్ పెట్టింది. రాజస్థాన్ ఓపెనర్స్ అయితే మంచి స్టార్ట్ ఇచ్చారు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ 55 రన్స్తో అదరగొట్టాడు. అలానే మరోవైపు వైభవ్ సూర్యవంశీ కూడా ఇన్నింగ్స్కి క్విక్ స్టార్ట్ ఇచ్చారు. బట్ అసలు గేమ్ చేంజర్ ఎవరో తెలుసా? వాళ్ళ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ధ్రువ్ జురెల్ 42 బాల్స్లోనే 75 రన్స్ కొట్టి జీటీ బౌలర్స్ని కంప్లీట్లీ డామినేట్ చేశాడు. లాస్ట్ ఓవర్లో ఇట్మెర్ ఫినిషింగ్ టచ్తో ఆర్ఆర్ 20 ఓవర్స్లో 210కి చేరింది. ఇక 211 టార్గెట్ చేసుకు వచ్చిన గుజరాత్ టైటన్స్ స్ట్రాంగ్ స్టార్ట్ అయితే ఇచ్చారు. సాయి సుదర్శన్, జాస్ బట్లర్ క్విక్ ఫైర్ ఇచ్చారు. మ్యాచ్ ఆల్మోస్ట్ జీటీ చేతుల్లోకి వెళ్ళిందనిపించింది. బట్ అక్కడే ఎంట్రీ ఇచ్చారు రవి బిష్ణోయ్. 4 వికెట్స్ తీసుకొని మ్యాచ్ ని కంప్లీట్లీ చేంజ్ చేశాడు. మిడిల్ ఓవర్స్ లో వికెట్స్ పడడంతో ప్రెషర్ పెరిగింది. ఇక జీటీ గెలవాలంటే లాస్ట్ ఓవర్ టెన్షన్ పీక్స్ లో ఉండి లాస్ట్ బాల్ కి 7 రన్స్ కావాలి. ఫ్యాన్స్ అందరూ సూపర్ ఓవర్ వస్తుంది అనుకున్నారు. బట్ వికెట్ పడింది. దీంతో జీటీ 204 రన్స్ వద్దే ఆగిపోయింది. ఆర్ఆర్ జస్ట్ 6 రన్స్తో మ్యాచ్ గెలిచింది. ఇది ఐపీఎల్ కాదు, ప్యూర్ ఎంటర్టైన్మెంట్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.